పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఇరాన్ అణు ఒప్పందంపై కీలక అడుగుపడింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అత్యవసరంగా స్విట్జర్లాండ్కు బయలుదేరి వెళ్లారు. ఇరాన్ చర్చల బృందంతో ఆయన నేరుగా భేటీ కానున్నారు. అటు ఇరాన్ అణు సమస్యతో పాటు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ బ్రేక్ అవడంపై ఈ చర్చల్లో ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. అయితే మరోవైపు లెబనాన్లో దాడులు ఆపకపోతే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఇరాన్తో చర్చల కోసం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్విట్జర్లాండ్కు బయలుదేరి వెళ్లారు. తాను అక్కడ 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటానని, అణు సమస్యతో పాటు లెబనాన్ సీజ్ ఫైర్ పైనే తమ ప్రధాన ఫోకస్ ఉంటుందని వాన్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ రాయబారుడు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ స్విట్జర్లాండ్ చేరుకోగా ఇరాన్ ప్రతినిధుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ఆదివారం నుంచి ఈ సాంకేతిక చర్చలు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. అయితే ఈ చర్చలకు ముందే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల్ని అమెరికా అడ్డుకోలేకపోయిందని ఆరోపిస్తూ వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ హెచ్చరించింది. ఆ ప్రాంతంలోకి వచ్చే నౌకల భద్రతకు గ్యారంటీ లేదంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇరాన్ హెచ్చరికలను అమెరికా కొట్టిపారేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ నియంత్రణలో లేదని, అక్కడ నౌకల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. శనివారం ఒక్కరోజే 55 వాణిజ్య నౌకలు ఇక్కడి నుంచి ప్రయాణించాయని వెల్లడించింది. ఇటు లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య శుక్రవారం కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ కేవలం 24 గంటల్లోనే ముక్కలైంది. శనివారం ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో దక్షిణ లెబనాన్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇజ్రాయెల్ దళాలపై హెజ్బుల్లా 50కి పైగా క్షిపణులతో విరుచుకుపడింది. నబతిహ్ నగరం వైపు దూసుకొస్తున్న ఇజ్రాయెల్ పదాతి దళాన్ని తాము విజయవంతంగా మాటు వేసి అడ్డుకున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. తాము సీజ్ ఫైర్ కు కట్టుబడి ఉన్నామని, కానీ ఆత్మరక్షణ కోసమే దాడులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది.